హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చి మేము కూర్గ్కి వెళ్ళామండి ఒక 1 మంత్ బ్యాక్. సో కూర్గ్కి వెళ్ళే ముందు కుషాల్ నగర్ అనేది వస్తుంది, అక్కడ తీసిన వీడియో అనమాట. చాలా బాగుంటుంది ప్లేసెస్ అన్నీ కూడా. ఈ ప్లేసెస్ అన్నీ 1 డేలో కవర్ చేసేవచ్చండి. ఇంకా వెళ్తుంటే రోడ్డు పక్కన అనమాట ఇలా బొమ్మలన్నీ చేసి అమ్ముతున్నారు. ఇవి కూడా చాలా బాగున్నాయి. మేము మైసూర్లో అయితే మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. బైక్లో వెళ్ళామన్నమాట. 8 o'clock స్టార్ట్ అయితే 11 అంతా మేము రీచ్ అయిపోయి రూమ్ కూడా తీసుకున్నాము. ఇక్కడైతే మనకి బడ్జెట్లోనే రూములు అవి కూడా దొరుకుతాయండి. ఇక్కడ ఇది వచ్చి ఎలిఫెంట్ ఉంటుంది కదండి, అక్కడ చూడడానికి వెళ్తే క్యూ అయితే ఎంత ఉన్నదో. ముందు రోజు వెళ్ళాము, సో టికెట్స్ దొరకలేదు, క్లోజ్ చేసేసారు ఈవినింగ్. అందుకని ఎర్లీ మార్నింగ్ అక్కడ వెళ్ళాము. 8 అంతా వెళ్ళాము. నెక్స్ట్ డే వెళ్తే ఇక్కడ చూడండి ఎంత క్యూ ఉందో. ఇది వచ్చి హాలిడే టైంలో కానీ సాటర్డే టైము సండే టైంలో వచ్చి 210 అంట, నార్మల్ టైంలో వచ్చి 180 రూపీస్ అంట పర్ పర్సన్. ఇక్కడైతే ఇంకా క్యూ చూస్తూ ఉంటే వాళ్ళే సరిపోయేట్టుగా ఉంది. మళ్ళీ ఇంకా రెస్ట్ టైం వచ్చేస్తుంది ఏనుగులకి, మళ్ళీ ఈవినింగే రావాలి అని చెప్పారు. ఇంకా అందుకనేసి ఇంకా వెళ్ళలేదనమాట. ఆల్రెడీ ఒకసారి వెళ్ళాం మేము, అందుకనేసి ఈసారి వెళ్ళలేదు. చాలా బాగుంటుంది అక్కడ. ఏనుగులకి స్నానం చేపించడం కానీ ఫుడ్ తినిపించడం కానీ అన్నీ బాగుంటుంది. మేము ఆల్మోస్ట్ ఒక 7 years బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే 100 రూపీస్ అనమాట ఏనుగులకి ఫుడ్ తినిపించాలంటే. చాలా బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు అయితే ఇక్కడ వచ్చి హనీ బాటిల్స్, అలాగే ఇక వైన్ బాటిల్స్, హోమ్ మేడ్ వైన్స్ అంటే ఇవన్నీ, ఇంకా మసాలా గరం మసాలాకు సంబంధించినవన్నీ ఉంటాయి ఇక్కడ. రేట్లు ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, అందుకని ఏం తీసుకోలేదు. తర్వాత ఇక్కడ లోపలైతే చాక్లెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ అనమాట. హోమ్ మేడ్ చాక్లెట్ అయితే ఒక బాక్స్ తీసుకున్నాను, బాగున్నాయి. ఇంకా అక్కడ పైన చూపిస్తున్నారు కదా, అవన్నీ ఏంటంటే ఒట్టివేర్లు, హెయిర్కి సంబంధించి అన్నీ ఉన్నాయండి. సో అది ఒక బాటిల్ అయితే తీసుకున్నాను. ఇటు సైడ్ కాఫీ పౌడరు, టీ పౌడర్స్, ఇవన్నీ హోమ్ మేడ్ వైన్స్ అనమాట. ఇవి మనం అందులో వెళ్ళలేదులేండి, ఆ సెక్షన్లోకి తీసుకోలేదు. ఇంక ఇక్కడైతే ఇలా చాక్లెట్స్ అవి కూడా ఉన్నాయి, సో తీసుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే. ఇక్కడ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఆ వైన్ గురించి, అలాగే టీయాక్ గురించి. టీయాక్ అయితే తీసుకున్నాము, న్యాచురల్గా పౌడర్ అలా వస్తుంది కదా, అవి తీసుకున్నాం అనమాట. సో చాలాసేపు పడుతుంది అది. ఇదేనా అదేనా? అది మైల్డ్ మ్యామ్, ఇది స్ట్రాంగ్. ఓకే. అవి అత్తరేమో అనుకున్నాను, కాదంటండి. హెడేక్కి యూస్ చేస్తారంట. లైట్, అలాగే కొంచెం హెడేక్ అలా ఉన్నప్పుడు తలకి అలా బాంబ్ లాగా అప్లై చేసుకోవచ్చని. సో అది స్మెల్ చూస్తేనే తలనొప్పి వచ్చేలాగా ఉండింది, అందుకని తీసుకోలేదు. ఇంకా రోడ్డు పక్కల ట్రావెల్ చేస్తూ ఉంటే ఇక్కడ పెంచింగ్ అంతా వేసేసారనమాట. ఇవి కాఫీ సీడ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడంతా చూసారా, ఇవంతా డ్రై అయిపోయినాయో. కమ్ములంతా కరెంట్ వైర్స్ పెట్టేసి ఉన్నారండి, షాక్ కొడుతుందేమో అని భయం వేసింది. ఇక్కడ హౌసెస్ అయితే చాలా చాలా దూరంలో ఉంటాయండి, రోడ్డు పక్కన, అలాగే కొంచెం డిస్టెన్స్లో ఉంటాయి. వాళ్ళ ఇంటి చుట్టుపక్కలంతా ఇలా కాఫీ సీడ్స్, అలాగే టీయాకు సీడ్స్ వేసేసి ఉంటారు. ఎలా ఉంటారు ఏంటో మరి ఒంటరిగా. ఇక్కడ చూసారా, అటు సైడ్ ఒకే ఒక హౌస్ ఉందన్నమాట. ఇంకా 2 kilometers వరకు హౌస్లు అయితే కనపడలేదు. సో వాళ్ళ ఇంటి చుట్టూ ఇలా పెంచింగ్ అయితే వేసి పెట్టేస్తారు మొక్కల్ని. చాలా బాగున్నాయి చూడ్డానికి కూడా. ఎక్కువగా ఇటు కేరళ సైడు అంతా ఏంటంటే హౌసెస్ అక్కడక్కడ ఒక్కొక్క హౌస్ అలా కట్టుకుంటారండి. మన సైడ్ అయితే గుంపులు గుంపులుగా ఉంటాము. అసలు ఇంత దూరాలు అయితే అస్సలు ఉండలేం కదండి. ఏమంటారో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా కాఫీ తాగుదామనేసి ఇక్కడ రోడ్డు పక్కన అనమాట, కుషాల్ నగర్ నుంచి ఒక 10 kilometers ఉంటుంది. ఇక్కడైతే వచ్చాము కాఫీ ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామనేసి. ఇక్కడ కాఫీ ఏంటంటే అన్నీ 200, 300, 500 అలా ఉన్నాయండి. సో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది. అక్కడ అంతా చూడ్డానికి బాగున్నాయి. ఇక్కడ కాఫీ మిషన్స్ అంట ఇవి. కాఫీ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు, కానీ టేస్ట్ అయితే చాలా వరస్ట్గా ఉండింది. నాకైతే నచ్చలేదండి. అసలు మనం పెట్టిన డబ్బుకి అసలు ఏమనిపించలేదు నాకైతే. ఇంకా
చెప్పాను కదండి, ఈవినింగ్ టైం వచ్చి చూద్దామంటే ఇంకా ఈవినింగ్ కూడా ఫుల్ క్రౌడ్ ఉండండి. ఇంకా పిల్లలు తీసుకొని ఆ క్యూలో నిలబడుకొని వెళ్ళడం ఎందుకులే అనేసి నేనైతే వెళ్ళలేదన్నమాట. నేను వచ్చే టైంలో ఏంటంటే అక్కడ ఒక వ్యాక్స్ మ్యూజియం కూడా ఉండదన్నమాట. అదేవిధంగా బర్డ్స్కి సంబంధించి ఒక బర్డ్ మైన్ ఉన్నాడు, కానీ అతను ఇప్పుడు అక్కడ లేరంటండి, బెంగళూరు వచ్చేసారంట. తను డిసప్పాయింట్ అయిపోయిందనమాట. వచ్చే దోవలో అయితే ఇలా ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఉంది. ఇది నార్మల్గా టూరిస్ట్ ప్లేస్ లాగా అనుకున్నాను కానీ బట్ ఇది అటు సైడ్ ఒక విలేజ్ అయితే ఉందండి. విలేజ్ అటు సైడ్ ఉన్న విలేజ్ వాళ్ళకి ఇటు సైడ్ రోడ్లోకి రావడానికి ట్రావెల్కి ఇలా బ్రిడ్జ్ అయితే కట్టారు, హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఇక్కడైతే ఫిష్ అయితే పడుతున్నారనమాట, చేపలు పడుతున్నారు, వలలు వేస్తున్నారు. చూసారా ఇలా చేపలు పడుతున్నారు. ఈ బ్రిడ్జ్ పైన వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయండి. నాకైతే చాలా భయం వేసింది, కానీ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి, ఏం ప్రాబ్లం లేదు అంట ఇక్కడ. సో పిల్లలు మా వారు అయితే ఇక్కడ నిల్చుకొని ఫొటోస్ స్టిల్స్ ఇస్తున్నారనమాట. చాలా బాగుంది ఇక్కడైతే, తప్పకుండా చూడండి. ఇది రోడ్డు వెళ్ళే దుబేరా వాటర్ ఫాల్స్ వెళ్ళే దోవలో అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా బాగుంటుంది చూడడానికి. అటుపక్క విలేజ్ అయితే ఉంది కదండి, విలేజ్లో వెళ్ళడానికి అయితే ముందు మంచి గ్రీనరీ అయితే ఉందండి, చాలా బాగుంది. పొలాల మధ్య ఇలా హ్యాంగింగ్ బ్రిడ్జ్ దాటుకొని వెళ్తే చూసారు ఎంత గ్రీనరీగా ఉందో, చాలా బాగుందండి. ఒక విలేజ్ అయితే ఉందంట అటు సైడ్. కొంచెం దూరం వెళ్ళాం కానీ మరి ఎక్కువ లాంగ్ అయిపోతుందని వచ్చేసాము. ఇవి చూసారా ఎలా ట్రావెల్ చేస్తున్నారో చాలామంది. ఇలా సిటీ లైఫ్లో ఇలాంటివన్నీ మిస్ అయిపోతున్నామండి. ఎంత బాగుంటుందో. మా వారి వాళ్ళ విలేజ్లో కూడా చాలా బాగుంటుంది ఇలా గ్రీనరీగా, బట్ అన్నీ మిస్ అవుతున్నాము సిటీ లైఫ్లోకి వచ్చేసి. ఇక్కడైతే చూసారా మా అమ్మాయి ఎంత హ్యాపీగా తిరుగుతుందో, తనకి బాగా నచ్చిందంట ఈ ప్లేస్ అయితే. ఇవి చూస్తుంటే సాంగ్ అయితే గుర్తొస్తుందండి, చాలా బాగుంది. పచ్చని చిలకలు తోడు. ఇది చెప్పాను కదా అటు సైడ్ విలేజ్ ఉందనేసి, ఆ విలేజ్కి వెళ్ళే దారి అనమాట అది. ఇక్కడైతే ఇవన్నీ వక్క చెట్లు అంటండి, నేను కొబ్బరి చెట్లు ఏమనుకున్నాను కానీ వక్క చెట్లు అంట. అటు సైడ్ అంతా చుట్టుపక్కల అంతా వక్క చెట్లు పెట్టేశారు, మధ్యలో వరి పంట అయితే వేశారు. నేను చూపించాను కదండి, ఇది వచ్చి స్టార్టింగ్ చెప్పాను కదా రోడ్ సైడ్, రోడ్డు పక్కన అనమాట. బస్ స్టాండ్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇది ఇక్కడైతే బొమ్మలన్నీ తయారు చేస్తారంట, బట్ టచ్ చేయకూడదు అనేసి వేశారు. చాలా బాగున్నది ఇక్కడంతా, అన్ని రకాల జంతువులను అయితే పెట్టారండి, చాలా బాగున్నది చూడడానికి. అసలు నిజమైన జంతువుల్లాగే అనిపించాయి అన్నమాట. ఇక్కడ చూసారా చిన్న కోతిపిల్ల అరటిపండు వలుచుకొని తింటూ ఉంది, వాళ్ళ మదరో ఫాదరో తెలియదు అనమాట. చాలా బాగుందండి. ఇవన్నీ చూడడానికైతే హ్యాపీగా అనిపించింది. వర్త్బుల్ అండి, దీనికైతే ఏమీ అమౌంట్ అంతా ఏం లేదండి, జస్ట్ చూడడం మాత్రమే. ఇవన్నీ పుట్టగొడుగులండి, చూసారా ఎన్ని రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. అటు సైడ్ ర్యాబిట్స్, ఇక్కడైతే బొమ్మలు, లాఫింగ్ బుద్ధ, బాతులు చాలా బాగున్నాయి. ఏనుగులు, దున్నపోతులు చాలా బాగున్నాయండి. బోట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ చూసారా కోతులు 3 రకాలు ఉంటాయి కదా, అవి కూడా పెట్టారు స్టాచ్యూస్ తయారు చేసి. చెడు చూడకూడదు, చెడు వినకూడదు అనేసి. ఈ కార్ చూసారండి, నేను ఏంటి ఇది గ్రీన్ కలర్లో ఉందంటే ఎలక్ట్రికల్ కార్ అనమాట. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా మెయిన్ సిటీలోకి అయితే వచ్చేసాం మేము. ఇక్కడ టెంపుల్ ఉంది కదండి, దీన్ని కూడా గోల్డెన్ టెంపుల్ అంటారు, బుద్ధాస్ టెంపుల్ అనమాట. సో బైక్ అక్కడ పార్కింగ్ చేసేసి ఇక్కడికి వచ్చామనమండి. ఫుల్ జనాలండి, అసలు ఏంటో ఎక్కడున్న జనాలంతా ఇక్కడే ఉన్నారనిపిస్తోంది మరి. ఇంకా ఇక్కడైతే వెళ్ళాము, లోపలికి వెళ్తున్నాం అనమాట. ఎంట్రన్స్ ఇది చాలా బాగున్నది. బయట నుంచి అసలు పిక్ తీసుకోవాలంటే కుదరలేదనమాట, జనాలు అసలు పిల్లలు ఎక్కడ తప్పిపోతారు అన్నట్టు ఉన్నారండి. అందువల్ల అసలు పిక్స్ కూడా తీసుకోవడం కష్టమైపోయింది. జస్ట్ వీడియో వరకు అయితే తీసేసాను నేను అలా. తర్వాత లోపలికి వెళ్ళగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందుకనేసి లోపల ఒక 1 అవర్ అయితే వెయిట్ చేసాము. తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ బయట వచ్చామన్నమాట. ఇక్కడ 3 టెంపుల్స్ అయితే ఉంటాయి లోపలే చూడడానికి. అందరూ ఈ మెయిన్ టెంపుల్ మాత్రం చూసేసి వచ్చేస్తూ ఉంటారు, బట్ బయట అయితే ఇంకా 2 ఉంటాయండి, చాలా బాగుంటాయి అవి కూడా.
ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ముందు వచ్చి చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇక్కడ చెప్పులు అయితే మనం ఇలా వాళ్ళు ఒక బుట్ట ఇస్తారు, ఆ బుట్టలో వేసి టోకెన్ నెంబర్ తీసి పెట్టుకోవాలి. తర్వాత మనం బయట వచ్చిన తర్వాత చెప్పులు టోకెన్ నెంబర్ ఇస్తే వాళ్ళు బుట్ట అనేది ఇస్తారు, అందులో మన చెప్పులు తీసేసుకొని అమౌంట్ ఇవ్వాలి. ఇది లోపల అనమాట, చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లో కూడా చాలా బాగున్నది అనమాట. ఎంత బాగున్నాయో అసలు. జనం చూసారా అసలు, ఫోటో కానీ వీడియో కానీ పిచ్చగా తీస్తున్నారు, అందరూ వచ్చేసారనమాట. అస్సలు కుదరలేదు. ఇక్కడైతే అన్ని బుక్స్ అన్నీ లైన్గా పెట్టున్నారు, అక్కడ వాళ్ళు కూర్చోవడానికి అవన్నీ అనమాట. చాలా బాగుందండి. ఎంతమంది ఈ టెంపుల్కి వచ్చారో కామెంట్ చేయండి. దసరా టైంలో అయితే వెళ్ళామన్నమాట. ఫుల్ జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు, హాలిడేస్ కాబట్టి. ఈ టెంపుల్కి అయితే నేను 2017 నవంబర్లో అయితే వెళ్ళానండి. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2025 అక్టోబర్లో అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే జరిగాయి ఇక్కడ. బాగున్నాయి లోపలంతా కూడా. సో ఏం రిస్ట్రిక్షన్స్ అంతా ఏం పెట్టలేదండి. పిక్స్ కానీ ఫొటోస్ కానీ అందరూ చాలా బాగా తీసుకుంటున్నారు. ఈ వాల్కి అంతా కూడా చాలా బాగా అతికిచ్చారండి స్టిక్కర్స్, లేకపోతే ఇది చేత్తో వేసారో బొమ్మలు నాకైతే తెలియలేదండి. చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా బయట కొంచెం వర్షం తగ్గిన తర్వాత బయట అయితే క్లైమేట్ ఇలా బాగుంది, చాలా బాగుంది ప్రశాంతంగా. మేము వెళ్ళడానికి కానీ దాని తర్వాత అయితే ఎక్కువ క్యూ అయితే వచ్చేసిందండి. వెళ్ళినప్పుడు కొంచెం పర్వాలేదు, తర్వాత క్యూ అయితే కట్టేశారండి బయట. చాలా బాగా ఇది అనిపించేసింది. ఇంకా ఇక్కడ స్టెప్స్ ఒక పక్క ఇచ్చారు, ఇలా వెళ్ళడానికి కూడా ఒక సైడ్ ఇచ్చారనమాట. ఎవరైనా నడవలేని వాళ్ళు ఇలా వీల్ చైర్ ఇలా తోసుకెళ్ళడానికి. ఇంకా ఇక్కడైతే చెప్పులు అయితే తీసేసుకున్నాము, టోకెన్ నెంబర్ ఇచ్చేసి చెప్పులు తీసేసుకున్నాము. చుట్టుపక్కలంతా కూడా కొన్ని బాగున్నాయండి, వ్యూ పాయింట్స్ చూడడానికి బాగున్నాయి. అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగి అలా వెళ్ళామన్నమాట. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా ఉన్నింది కదా, ఓపెన్ ప్లేస్, ఆడుకోవడానికి కూడా బాగుంది వాళ్ళకి. ఇంకా ఇక్కడంతా కూడా బాగా చూసారా, అది గ్రీనరీ కానీ అవి కట్ చేసిన షేప్స్ కానీ చాలా బాగుంది అసలు. ఎంత బాగున్నాయో. ఇక్కడైతే ఎంత ఒక చెట్ల దగ్గర గుంపులుగా అయితే ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ అయితే. ఇక్కడ చెప్పాను కదండి, బయట వచ్చాక 2 టెంపుల్స్ ఉంటాయి, అవి కూడా చూడండి, చాలా బాగుంటుంది అనేసి. సో ఇక్కడ చినుకులు అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో వెంటనే చూసుకొని వెళ్ళిపోదాం అనేసి ఇంకా వెళ్ళాము. లోపల వెళ్ళానైతే నో ఎంట్రీ అంట, సైలెన్స్గా ఉండాలని చెప్పారు. ఇక్కడ నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను, ఫోటో తీసుకుని వీడియో అయితే తీసేసుకున్నాను. బాగుంది. ఇక్కడ కూడా లోపల ఉన్నాయి కదా పెద్ద పెద్ద విగ్రహాలు, అలాంటిది ఇక్కడ చిన్న విగ్రహాలు పెట్టారనమాట. ఇంకా ఇదైతే మొత్తం అది చూపించాను కదండి, మొత్తం ఇలా చిన్న మినీ టూర్ లాగా చూపించారనమాట. ఇవన్నీ అక్కడైతే హౌసెస్లు కానీ టెంపుల్ కానీ అది మొత్తం కలిపి ఒక చిన్న మినీ ఏమంటారండి సిటీ టైప్లో చూపించారు. చాలా బాగా అనిపించింది ఇది కూడా. తప్పకుండా చూడండి. కొంతమంది బ్యాక్ సైడ్ ఇలా గ్రీన్గా ఉండడం వల్ల ఏదో అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఫ్రంట్కి వచ్చి చూసాక తెలుస్తుంది అనమాట. ఇది చాలా బాగా అనిపించింది. వీడియో ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్